నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వివాహ మహోత్సవ ఘట్టంలో అగ్ని సాక్షికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. వివాహ మహోత్సవ ఘట్టంలో అగ్ని సాక్షిగా ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసుకుంటారు. ఈ అగ్ని సాక్షికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. వధువు వరుడిని వివాహం చేసుకునే సమయంలో అగ్నిని ప్రతిష్టాపన చేసే సమయంలో ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, గంధర్వుడు, చంద్రుడు, అగ్ని ఇప్పటి వరకు నీ బరువు బాధ్యతలు స్వీకరించారు, ఇక నుంచి నేను నీ బరువు బాధ్యతలు స్వీకరిస్తానని వరుడు వధువుతో చెప్పే విధంగా ఒక మంత్రం ఉంటుంది. నిజానికి వధువుని కన్యాదానం చేసేది వధువు తండ్రి అయినప్పటికీ అప్పటి వరకు వధువు బాధ్యతని చంద్రుడు, గంధర్వుడు, అగ్ని వీళ్ళ ముగ్గురు చూసుకుంటారని అథర్వణ వేదం మనకు వివరిస్తుంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే, వధువు జన్మించగానే వధువు మీద చంద్రుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. చంద్రుడు మనఃకారకుడు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాలిక ఎప్పుడూ కూడా చందమామను చూస్తూ పెరుగుతుంది. అంటే చిన్న వయస్సులో ఉన్నప్పుడు బాలిక బాధ్యతను చంద్రుడు స్వీకరిస్తాడని అథర్వణ వేదం చెప్తోంది. ఆ తర్వాత ఆడపిల్ల కొద్ది కొద్దిగా పెరిగి పెద్దయిన తర్వాత కొన్నాళ్ళకి చంద్రుడు తన బాధ్యతలు గంధర్వుడికి ఇస్తాడు. లావణ్యవాన్ గంధర్వ అంటుంది అథర్వణ వేదం. అంటే వధువులో వచ్చేటటువంటి లావణ్యానికి, సౌకుమార్యానికి కారణం గంధర్వుడు. అప్పుడు ఆ బాలిక గొంతు క్రమక్రమంగా మారి చాలా సున్నితంగా, సుమనోహరంగా, సుమధురంగా మారుతుంది. అలా కొంతకాలం బాలిక పెరుగుతూ ఉన్న తర్వాత గంధర్వుడు తన బరువు బాధ్యతలు అగ్నిదేవుడికి ఇస్తాడు. అంటే అగ్నిదేవుణ్ణి ఆ బాలికని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అగ్నిర్వై కామకారక అంటుంది అథర్వణ వేదం. అంటే ఆ బాలిక శరీరంలో వేడిని ప్రజ్వరిల్లింపజేసి వివాహానికి అనువుగా అగ్నిదేవుడు చేస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు సూర్యుడిని, చంద్రుడిని, వరుణుడిని అందరినీ పిలిపించి ఈ కన్యకు వివాహం చేయవలసినటువంటి సమయం వచ్చిందని వాళ్ళందరితో చెప్తాడు. దదామీత్యగ్నిర్వదతి అంటుంది అథర్వణ వేదం. అప్పుడు అగ్నిదేవుడు వివాహ సమయంలో ఈ బాలికను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నటువంటి ఇంద్రుడు, గంధర్వుడు వీళ్ళందరి సాక్షిగా ఆ వరుడికి అప్పగిస్తాడని అథర్వణ వేదం మనకు తెలియజేస్తోంది. కాబట్టి నిజానికి వధువుని తండ్రి కన్యాదానం చేసినప్పటికీ ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలైన చంద్రుడు, గంధర్వుడు, అగ్ని వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారని, వివాహ మహోత్సవ ఘట్టంలో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆ వధువుని వరుడికి అప్పజెప్తారని అథర్వణ వేదం చెప్తోంది. కాబట్టి అగ్ని ప్రతిష్టాపన సమయంలో వరుడి చేత ఆ మంత్రం చెప్పిస్తారు. అంటే ఇన్నాళ్ళు కూడా ఈ వధువుని సోముడు అంటే చంద్రుడు, గంధర్వుడు, అగ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు, ఇక నుంచి నువ్వు కాపాడుకుంటూ రావాలని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే అగ్ని సాక్షికి అంతటి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అగ్ని సాక్షిగానే సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. అగ్ని సాక్షిగానే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది. అగ్ని సాక్షిగా చేసేటటువంటి ప్రమాణానికి అంతటి శక్తి ఉందని వివాహ మహోత్సవ ఘట్టంలో అగ్ని సాక్షికి ఉన్నటువంటి ప్రాధాన్యతను అద్భుతంగా వివరించారు. రేపటి శుభయోగం శీర్షికన చండీ సప్తశతిలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ఏ విధంగా కీర్తించాడో ఆ విశేషాంశాల గురించి తెలుసుకుందాం. స్వస్తి. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించముని భక్త కోటిని. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు ప్రసాదించినటువంటి శ్రీ విద్యా సారమైన శ్రీ మహాత్రిపుర సుందరి వేదపాదస్తవం, ఆ శ్రీమన్నగరంలో ఆ దివ్యమైన చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై ఉన్నటువంటి మహాకామేశ్వరుడు సదాశివుడు పరబ్రహ్మ శక్తి ఆయన అంకమనందు భాషిస్తున్నటువంటి జగన్మాత లలితాంబిక, మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ఆ ఉభయ స్వరూపాల్ని వర్ణిస్తూ తత్వతః ఆ రూపము సచ్చిదానందలహరి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. అటువంటి తల్లి యొక్క వైశిష్ట్యం చెప్తూ కల్పాదియందు పరబ్రహ్మ యొక్క ఆ శక్తియే అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం అన్నట్లుగా త్రిగుణాత్మికమైన మాయగా కారణేశ్వరులు అనబడే ముగ్గురుని నియమించినది. ఆ కారణేశ్వరులే బ్రహ్మ విష్ణు రుద్రులు. అందుకే వారందరూ అమ్మవారి ప్రసాదం చేతనే సృష్టి స్థితి లయాదులు చేయగలుగుతున్నారు.
బ్రహ్మదేవుడు ఏ విధంగా ధ్యానం చేసి ఆ ప్రసాదాన్ని పొంది సృష్టిని చేస్తున్నాడో చెప్పారు. నారాయణుడు ధ్యానం చేసే విధానం, ఇంద్రుడు ధ్యానం చేసే విధానం 3 శ్లోకములు చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని స్మరణ చేసుకుని తర్వాత విషయంలో ప్రవేశిద్దాం. కేశోద్భూతైరద్భుతామోదపూరైరాశాబృందం సాంద్రమాపూరయంతిం త్వామానం యత్త్వత్ప్రసాదాత్ స్వయంభూరస్మాన్ మాయి సృజతే విశ్వమేతత్. అస్మాన్మాయి సృజతే విశ్వమేతత్ అనేది శ్వేతాశ్వత ఉపనిషత్తులోని వాక్యం, వేదపాదం అది. ఇక్కడ ఇందులో అమ్మవారి యొక్క కేశముల యొక్క సువాసనతో నిండిపోయినటువంటి ఆ చింతామణి ద్వీపం, ఆ సువాసనలో ఉన్న అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానం చేసి ఆమె ప్రసాదం చేత సృష్టిని చేయగలుగుతూ ఉన్నాడు భగవానుడు ఆయన బ్రహ్మదేవుడు. రెండవది యవ్వనంతో ప్రకాశిస్తున్న, అది లేత యవ్వనంతో ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క దివ్య రూపం, నిత్య యవ్వన అనబడే స్వరూపం. అనేక రకాల అలంకారాల కాంతుల్ని దిక్కుల్లో ప్రసరింపజేస్తున్న ఆ తల్లిని కైటభారి అయినటువంటి నారాయణుడు ధ్యానం చేసి విశ్వం బిభర్తి భువనస్య నాభిహి, ఈ సమస్త విశ్వాన్ని పోషిస్తున్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు అమ్మవారి యొక్క అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి ఆ ఎర్రని కాంతుల రూపాన్ని, అది కూడా కల్లహార కుసుమాల గుత్తి యొక్క ఎర్రదనమును మించినటువంటి ఎర్రదనంతో ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క కాంతిని ధ్యానం చేసి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొంది ముజ్జుగాల్ని శాసించగలుగుతూ ఉన్నాడు. అంటే దేవతలు కూడా వారి వారి యొక్క దేవత్వం ఏ దేవదేవి యొక్క శక్తి వల్ల పొందగలిగారో ఆ శక్తియే మహాత్రిపుర సుందరి అని దీని యొక్క భావం. దీన్ని బట్టి మహాత్రిపుర సుందరి నమస్కరించినట్లయితే సర్వదేవతల్ని నమస్కరించినట్లే. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రయోజనం ఇస్తారు. మరి సర్వదేవతాత్మకమైన అమ్మ అన్ని ప్రయోజనాలని ఇస్తున్నది. అని అమ్మ మంత్రం లభించాలంటే దానికి ముందు అనేక మంత్రాల యొక్క జప ఫలం ఉండాలి. అది ఈ జన్మలో చేయకపోవచ్చు, గత జన్మల్లో అనేకములైన దేవతల్ని వివిధ విధములుగా ఆరాధించి యజ్ఞముల ద్వారా వివిధములైన క్రతువుల ద్వారా ఆరాధించితే ఆ ఫలితం కొద్దీ వాటి సారంగా అమ్మవారి యొక్క మంత్రం లభిస్తుంది అని తర్వాత శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. దేవతాంతర మంత్రౌఘ జపశ్రీ ఫలభూతయా జాపకస్తవ దేవ్యంతే విద్యయా విందతే అమృతం. ఇది ఈశావాస్యపునిషత్తుకి సంబంధించినటువంటి మంత్రం. ఇందులో వేదపాదం ఏంటంటే విద్యయా విందతే అమృతం, విద్యతో అమృతమును పొందుతారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని వేదవాక్యం. అందులో ఒక భాగం తీసుకున్నారు గురువుగారు, విద్యయా విందతే అమృతం అనేటువంటిది. దీని అర్థం ఏంటంటే అవిద్య అనగా కర్మ. అది అవిద్యని పేరు పెట్టారంటే అర్థం అజ్ఞానం అని కాదు. స్వస్వరూపంతో సంబంధం లేకుండా బాహ్యమైన క్రియ గనక కర్మకు అవిద్య అని పేరు. కానీ అవిద్యయా మృత్యుం తీర్త్వా అని చెప్పడంలో అవిద్యతో చిత్తశుద్ధి పవిత్రత ఇత్యాదులు కలుగుతాయి. అవిద్యతో అంటే కర్మతో అని అర్థం. తర్వాత విద్యయా అంటే ఉపాసనతో అని అర్థం. ఇక్కడ ఉపాసనతో అమృతత్వాన్ని పొందగలుగుతున్నాము. ఉపనిషత్ భాషలో విద్య అంటే ఉపాసన అని అర్థం. అలాగే తంత్ర భాషలో కూడా స్త్రీ రూపమైన మంత్రోపాసనల్ని విద్యలు అంటారు అన్నారు ఇక్కడ. అందుకే స్త్రీ విద్య అని మనం అంటున్నాం కనుక విద్య అంటే ఉపాసనయే అని అర్థం. ఇప్పుడు అమ్మవారిది శ్రీ విద్య కదా. ఈ విద్య ఎప్పుడు లభిస్తుందంటే జాపకస్తవ దేవి అంతే. అంతే అంటే చివరి జన్మలో అని అర్థం. అంటే శ్రీ విద్య లభించిందంటే చివరి జన్మయే అని అర్థం. శ్రీ విద్య లభించిందంటే మంత్రం దొరికినంత మాత్రాన మోక్షం అనుకోవడం కాదు, దాన్ని చేయవలసిన పద్ధతిలో చేయాలి. అందుకే జాపక అని మాట వేశారు ఇక్కడ. జాపకస్తవ దేవ్యంతే విద్యయా విందతే అమృతం. గురువు ద్వారా ఆ మహామంత్రము యొక్క ప్రతి అక్షరము దాని యొక్క భావము గ్రహించి ఆ భావస్ఫురణతో తాదాత్మ్యంతో సాధన చేయగలిగితే ఆ పద్ధతిలో చేసినప్పుడు అది ఉత్తమ ఉపాసన అనిపించుకుంటుంది. కేవలం అక్షరాలు వల్లివేయడం వల్ల పాపనాశనం జరుగుతుంది. దేవి అనుగ్రహానికి హేతువు కావచ్చు, కానీ సంపూర్ణ ఫలం లభించాలి అంటే మాత్రం దేవి యందు ఎంత భక్తి ఉందో గురువు అందు ఎంత భక్తి కలిగి దేవిని గురువుని దీక్షని విడిచిపెట్టకుండా జపం చేసిన వారికి మాత్రమే జపం పూర్ణ ఫలం ఇస్తుంది. అందుకే భగవత్పాదుల వారు ఇక్కడ జాపకస్తవ దేవి అంతే. అంతే అంటే చివరి జన్మనందు అని అర్థం. అంతేకాదు ఇలా జపించిన వాడు అంతే అంటే శరీరము విడిచిన తర్వాత అని అర్థం. ఇక్కడ ఇలా జపించిన వాడు దేహ పతన అనంతరము ఆ జపించిన విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతున్నాడు. అంటే ఉపాసన ద్వారా దొరికేదాన్ని క్రమముక్తి అని అంటారు. ఉపాసన కానీ ఇంకా బలీయమైతే ఈ జన్మలోనిది జ్ఞానానికి జీవన్ముక్తికి హేతువు కావచ్చు. అది పండకుండానే శరీరం చాలించినట్లయితే అది క్రమముక్తికి హేతువు అవుతుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. దానిని ఇక్కడ అంతే అంటే
బ్రతుకు ముగిసిన తర్వాత అని అర్థం చెప్పుకోవచ్చు. అంతే అంటే చివరి జన్మయందు అని కూడా అర్థం. దీనికి ప్రమాణం ఏంటంటే చరమజన్మని శ్రీ విద్యోపాసకో భవతి అని శాస్త్రవాక్యం. వాడికి చరమజన్మ అయినా అయి ఉండాలి, శివాంశ అయినా ఉండి ఉండాలి, అటువంటి వాడే శ్రీ విద్యోపాసకుడు కాగలడు అని అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి వారు బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి వాక్యం. అంత పవిత్రమైన శ్రీ విద్య. ఇతర దేవతల మంత్రములన్నీ జపించితే దాని ఫలితంగా లభించేది శ్రీ విద్య అన్నారు. అందుకే దేవతాంతర మంత్రవుగా, దేవత అంతరములు అంటే ఇతర దేవతల యొక్క జపశ్రీ ఫలభూతయ, వారిని జపము చేసిన ఫలం వల్ల జాపకస్తవ దేవ్యంతే విద్యయా విందతే అమృతం. ఈ అంతే అనే శబ్దంతో ప్రసిద్ధమైన శ్రీ విద్యా వాక్యముల్ని తెలియజేశారు. అంటే చర్మజన్మ శ్రీ విద్య లభించిన వాడికి చర్మజన్మ అది అని చెప్పినటువంటి భావం అంతే అనే దానిలో చూపిస్తూ ఇక్కడ అంతే అనే సమయంలో ఉపాసన చేసిన వాడు దేహపతనానంతరము అనే మాటను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి శ్రీ విద్య యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క మంత్ర వైభవాన్ని చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించేటప్పుడు శ్రీ విద్య లేకపోతే మోక్షం లేదా అని అనడం కాదు, శ్రీ విద్య లభిస్తే మోక్షం ఉందని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఎందుకంటే అనేక రకాల ఉత్తమ మంత్రములు ఉన్నాయి, తారక మంత్రములు, వాటి ద్వారా వచ్చేది వాటికుంది. కానీ ఏ దేవతను మనం ప్రధానంగా పరబ్రహ్మస్వరూపంగా ఉపాసన చేస్తామో అది మనల్ని తరింపు చేస్తుంది. దానికి మించింది లేదనే భావం ఉండడం కోసమే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. పరబ్రహ్మ ప్రాప్తి కలిగించేటువంటి మంత్రరాశిలో శ్రీ విద్యా మంత్రం కానీ, పంచాక్షరి మంత్రం కానీ, అష్టాక్షరి మంత్రం కానీ, వాసుదేవ మంత్రం కానీ, రామమంత్రం కానీ ఇవన్నీ వస్తాయి. కనుక ఇందులో మనం ఆ మంత్రాన్ని ఉపాసించేటప్పుడు ఇది మనకు ముక్తిహేతువు అంటూ దాని సగుణ బ్రహ్మ రూపంగా ఉపాసన చేయగలిగితే ముక్తిహేతు అవుతుంది. అందుకే ఉత్తమమైన మంత్రంగా శ్రీ విద్యని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడిది చదివి మరొక చోట అది చదివి మళ్ళీ అయోమయంలోకి వెళ్లకుండా ఉండడం కోసం చెప్పడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు బ్రహ్మతత్వముగా భావన చేయాలి. మనం చెప్పుకున్న ఒక దేవతగా చేస్తే దేవతారాధన అవుతుంది. బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుని ఆ బ్రహ్మమే నా ఉపాస్య దేవత అని గ్రహించగలిగితే దాన్ని సగుణ బ్రహ్మోపాసన అంటారు. అది విద్య అవుతుంది, అది ముక్తిహేతు అవుతుంది. లేకపోతే ఉట్టి దేవతారాధన మాత్రమే అవుతుంది. అందుకే ఇప్పటి వరకు బ్రహ్మతత్వమే ప్రతిపాదన చేసుకున్నాం. సచ్చిదానంద లహరి అనే మాట కానీ, కామేశ్వర నామ నిర్వచనం కానీ, అలాగే కల్పాదియందు ఆ మాయ వల్ల జగత్తు ఏర్పడడం, ఇవన్నీ కూడా మనం బ్రహ్మతత్వ ప్రతిపాదన చేసుకున్నాం. ఆ బ్రహ్మమే మహాత్రిపుర సుందరి అనే భావనతో ఎవడైతే శ్రీ విద్యను ఉపాసన చేస్తాడో వాడికి ఆ భావన ఉపాసన రావడానికి వెనక అనేక జన్మల్లో అనేక దేవతలను ఆరాధించిన పుణ్య విశేషం ఉన్నది. ఆ పుణ్య విశేషం చేతనే వాడికి ఇది లభించింది. అటువంటి వాడు ఆ విద్యతో అమృతత్వాన్ని పొందుతున్నాడు, అనగా శాశ్వతమైన ఆనందమైన ముక్తిని పొందుతున్నాడు అంటూ ఆ దివ్యమైన శ్రీ విద్యా వైభవాన్ని ప్రస్తావన చేశారు. ఇక్కడ ఏ మేరకు చెప్పడం వల్ల అమ్మపై మనకు భక్తి కలుగుతుందో ఆ మేరకు చెప్పుకుందాం. భక్తి కలిగించడం, అమ్మవారిపై అచంచలమైన శ్రద్ధ కలిగించడమే దీని యొక్క ఉద్దేశం. అంతేకాదు స్తోత్ర శ్రవణం వల్ల లభించే ఫలితం ఎంతో విశేషం కనుక అది కూడా మనం పొందుతున్నాం. ఇప్పుడు మరొక వేదపాదంతో తర్వాత శ్లోకం. పుంస్కోకిల కలక్వాన కోమలాలాపశాలిని భద్రాని కురుమే మాతః దురితాని పరాసువ. అమ్మ నీ పలుకులతో మాకు భద్రములు కలిగించు, పాపములు పోగొట్టు. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన భావం. ఇది కూడా తైత్తిరీయ యజుర్వేద నారాయణీయానికి సంబంధించిన మంత్రం ఇందులో ఉంది. దురితాని పరాసువ. దురితాని పరాసువ అంటే దురితములను పోగొట్టు. అసలు అడగవలసిందంతా ఇది ఒకటేనండి, మరి ఏమీ లేదు. అందుకే దుందుర్గే దురితం మహరా అంటారు. దురితం మహరా. అందుకే నావే వసింధుం దురితాద్యగ్ని. దురితములు ఒక్కడు పోగొడితే అదే చాలండి. అలాగే మన మనస్సులో ఉన్న పాపాలన్నీ పోతే అదే శుద్ధత, మరొకటి లేదు. అందుకే అది ఒక్కటి అడిగితే చాలు ఆ శుద్ధత. అయితే అడిగేటప్పుడు రెండు, నాలో ఉన్న అశుభాలు పోవాలి, శుభాలు కలగాలి, రెండవ కోరిక. ఆ రెండు ఇక్కడ ఉన్నాయి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:31. తిథి షష్ఠి మధ్యాహ్నం 2:42 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 10:25 వరకు. వర్జం సాయంకాలం 6:38 నుంచి 8:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు. అమృతకాలం రాత్రి 12:07 నుంచి 1:41 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషం సూర్య పూజ. సూర్యుణ్ణి మనం ఆరాధించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే విజయం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, బుద్ధి కుశలత లభిస్తుంది. ఒక వాస్తవం చెప్పాలంటే సూర్యుని యొక్క కాంతి కిరణాలే మనం తీసుకునేటువంటి ఆహారంగా పరిణమిస్తున్నాయి. ఆ ఆహారమే శరీరంగా మనస్సుగా పరిణమిస్తుంది. కాబట్టి వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి సూర్యారాధన చాలా బాగా ఉపకరిస్తుంది. బయట సమస్యలను పరిష్కరిస్తే సమస్య పరిష్కార శక్తి, శత్రువుల ద్వారా వచ్చేటువంటి సమస్యను పరిష్కరిస్తే శత్రువులపై విజయం, లోపల ఉన్న సమస్యను ఆరోగ్య సమస్యను పరిష్కరిస్తే అది రోగ నిరోధక శక్తి. అలా ఒక వ్యక్తి సమగ్రమైన అభివృద్ధిని సాధించడానికి సూర్యారాధన చేయాలి. ఆయన్ని మనం ఆరాధించడం ద్వారా చాలా గొప్ప విశేషాలు కూడా చెప్పారు. భవిష్యత్తుకి ఉపకరించేటువంటి నిర్ణయాత్మకమైన శక్తి లభిస్తుంది అని కూడా చెప్పారు. సూర్య పూజ సందర్భంగా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయటం, కనీసం చెరువు, నుయ్యి లాంటి చోట బాహ్య ప్రదేశంలో స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న పూట ఆవు పాలతో నీరు కలపకుండా పాయసం వండి ఆయనకి నివేదన చేయడం, చందనంతో ఎర్రని పుష్పాలతో ఎర్రని వస్త్రాలతో ఆ స్వామిని అర్చించటం, ఆయనకి నమస్కారాలు చేయడం, అతి ముఖ్యంగా తర్పణములు ఇవ్వడం. ఈ తర్పణములు అనేటువంటివి సకల దేవతలకు, ఋషులకు, అలాగే పితృదేవతలకు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ తర్పణాలు ఇవ్వడం ద్వారా మనకు నిత్య జీవితంలో సంతృప్తికరమైన ఆనందం సిద్ధిస్తుంది. అందువలన మనం ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు, తర్పణాలు అందించడం ద్వారా వ్యక్తి యొక్క సమగ్ర జీవన వికాసం లభిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సత్కార్యమే అత్యుత్తమ ప్రార్థన. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించబట్టే శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కూడాను రావణ బ్రహ్మను విజయసిద్ధిలో ఆయన్ని జయించి విజయాన్ని సాధించాడు. రావణాసురుణ్ణి జయించి విజయాన్ని సాధించటానికి అగస్త్య మహాముని ఆ యుద్ధ సమయంలో ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయం అందరికీ కూడాను చాలా రక్షణ కవచంగా పనిచేస్తోంది నేటికి కూడాను. ఎవరైతే నిత్యం ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి ఆదిత్య హృదయ పారాయణ చేస్తారో వారికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, దివ్యవంతమైన శక్తి వస్తుంది, విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గురుముఖతః సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తెలిసి అందరికీ చెప్పినటువంటి నగ్న సత్యం. అందుచేత శ్రీరామచంద్రమూర్తి
దేవతా స్వరూపుడైనప్పటికీ కూడా ఇక్కడ గురువు లేనిదే విద్య రాణించదు అని చెప్పేసి తెలిపాడు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. ఇక్కడ గురుముఖత ఈ యొక్క అగస్త్యుల వారు చెప్పినటువంటి ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠనం చేసి అధర్మ ప్రవర్తన తత్వంలో సంచరించేటువంటి రావణాసురుణ్ణి సంహరించాడు. రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడైనప్పటికీ కూడా చిన్న పొరపాటు చేయటం వల్లనే శిక్షించడం జరిగింది అనేటువంటిది ఇక్కడ గ్రహించాలి. అయితే రావణ బ్రహ్మ చేసినటువంటి ఆ పనులకు ఈ రామచంద్రుల వారు యుద్ధంలో జయించి ఒక విధమైనటువంటి ఈ యొక్క చర్యరీత్యా సంభవించేటువంటి లక్షణా నుంచి బయటపడటానికే ఆ యొక్క సైకతలింగంతో శివారాధన చేయటం జరిగింది శ్రీరామచంద్రమూర్తి వారు. ఇది విశ్వామిత్రుల వారి యొక్క ఉపదేశం వల్ల జరిగింది. విశ్వామిత్రుల వారు రాముల వారి యొక్క గురువు కదండి. ఆ గురువు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆచరించి రామేశ్వరంలో రామలింగ విగ్రహ ప్రతిష్ఠ చేశాడు శ్రీరామచంద్రమూర్తి. ఇంత గొప్ప విశేషం గురు పరంపరాతత్వరీత్యా సంభవించేటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాలు. అందుచేతనే గురువు యొక్క సలహాలు ప్రతి వ్యక్తి జీవితానికి కూడాను సర్వవిధ శ్రేయోదాయకాలుగా మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. అందుచేత గురువుని బ్రహ్మగా భావించి ఆయన చెప్పేటువంటి విషయాల్ని ఆచరించి గనక పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. నా తంత్రి వాద్యతే వీణ. బయటికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన. ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి వెడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టమ్మా నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి. వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి. ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అనరు. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు. వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు. రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం. నాకు తెలుసు అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా, ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశా లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి 9 కొడుకులు ఇలా అరిచేతులు పెడితే ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన 9 కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన గౌరవాన్ని, సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా, భర్తని ఈసడిస్తానా? భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట అంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం. కష్టంలో ఉన్నాడని నేను అనడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు. నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే. అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు. వాళ్ళిద్దరి మధ్య అభేదం.
అంత ప్రేమతో అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు. అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా. రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు, వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా అయ్యా నన్ను తరువుకొస్తున్నారు, ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు, గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు. కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఇలా ఏదో కనపడడం అన్నీ కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు. ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి ఎట్టి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. కారణం, ఓ కత్తితో సంపర్కం. రామ ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకు ఎందుకంటారు? హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం అంది. ఆయన అన్నాడు, సీత, ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి, నేను అనాలి. నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత, నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను తప్ప ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది. చివరికి ధర్మాన్నే పట్టుకుంటాను. కానీ సీత, నువ్వన్నావే నా మీద ప్రేమతో, ఏమండి మీకు ఎందుకండి అని, నీ ప్రేమకి తగినట్టు ఒక భర్త గురించి ఆర్తితో ఒక భార్య ఎలా మాట్లాడాలో అంత ప్రేమగా మాట్లాడావు. నీ వంటి భార్య దొరకడం నా అదృష్టం, ఇంతకన్నా ఐశ్వర్యం నాకు ఇంకోటి ఉండదు, నువ్వు నాకు తగిన భార్య అన్నాడు. సీతమ్మ కూడా శబాష్, ఎంత ధర్మం చెప్పారండి, నిజం, మీరు చేయకపోతే రాక్షస సంహారం ఎవరు చేస్తారు? కాబట్టి మీరు ధర్మమునందున్నారంది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వస్తుంది, కానీ దాన్ని శాస్త్రంతో ముడివేసి మాట్లాడుకుంటారు. ఏది చెయ్యవలసినది, ఏది చెయ్యకూడనిది, ఏది చెయ్యవలసినదో ఎవరు ధార్మికంగా చెప్పారో వాళ్ళతో రెండో వాళ్ళు రాజీ పడతారు. రాజీ పడ్డం అంటే సమన్వయాన్ని కుదుర్చుకుంటారు. చక్కటి సమన్వయంతో దాంపత్యం నడుస్తూ ఉంటుంది. అసలు శ్రీరామాయణంలో దాంపత్యాలకి పతాక స్థాయి అద్భుతమైనటువంటి ఒక హారాన్ని వేసినటువంటి సర్గ చిట్ట చివర, అయోధ్యకాండ చిట్ట చివర వచ్చినటువంటి సర్గలు. సీతారాములిద్దరూ అత్రి అనసూయల ఆశ్రమంలోకి వెళ్ళారు. అత్రి మహర్షి బాగా వృద్ధుడైపోయాడు. సీతారామ లక్ష్మణుల్ని చూశాడు, ముగ్గురిని స్వాగతం పలికాడు. స్వాగతం పలికి ఆయన ఒక మాట అన్నాడు. ఎంతో సంతోషంగా అత్రి మహర్షి రాముడితో చెప్పాడు, రామ, నా భార్య అనసూయ అటు వెడుతోంది, ఆవిడ చూపించాడు.
గాలికి అరిటి చెట్టు వణికిపోయినట్టు వణికిపోతోంది ఆవిడ. వృద్ధురాలైపోయింది. ఈమె కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది రామ. తపస్సు చేసి జలములు ఇంకిపోతే గంగా నదిని మళ్ళీ ప్రవహింపచేసింది. 10,000 సంవత్సరములు క్షామం వస్తే ఈమెయే అన్నం పెట్టింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. వివాహం చేసుకున్న నాటి నుండి నన్ను అనుగమించడం తప్ప ఈమెకి ఇంకొకటి తెలియదు. నన్నంత అనుగమించిన మహాపతివ్రత. ఈమె తన తపశ్శక్తితో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. ఈమె తన తపశ్శక్తితో కౌశికుని భార్య అడిగితే మళ్ళీ ఆ సూర్యోదయం అయ్యేటట్టుగా చేసి మరణించిన ఆమె భర్త తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించింది. 3 మూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చి అన్నం పెడితే తింటామంటే తన తపశ్శక్తితో త్రిమూర్తుల్ని పసిపాపల్ని చేసి పాలు పట్టింది. వాళ్ళ భార్యలు వచ్చి వేడుకుంటే తిరిగి పిల్లల్నిచ్చింది. ఆమె జీవితంలో ఆవిడ కోప్పడ్డని నేను చూడలేదు. ఆమె అనసూయ. పొంగిపోయాడు రామచంద్రమూర్తి. సీతారామ లక్ష్మణులు ప్రణమిల్లారు. అమ్మా సీతమ్మ అని పిలిచి, రామా నీ భార్యని అనసూయ దగ్గరికి పంపు అన్నాడు. సీత వెళ్ళి ఆవిడికి నమస్కరించి ఆవిడ దగ్గర కూర్చో అన్నాడు రాముడు. లోపలికి వెళ్ళింది. అనసూయ ఉనికిపోతోంది. వృద్ధురాలైపోయి కూర్చునుంది ఆసనంలో. సీతమ్మ తల్లి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది ఆవిడ దగ్గరికి. వెళ్ళి నమస్కరించి, అమ్మా మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది. చాలా సంతోషం అమ్మా అని ఆవిడంది. అమ్మా లోకంలో చాలామందిని చూశానమ్మా, కానీ నిన్ను ప్రశంసిస్తున్నాను, నిన్ను అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా? ధర్మాన్ని పట్టుకున్న భాగ్యానికి. ఈ దేశ వైభవమంతా ధర్మమే. ధర్మమే గొప్పది. ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ధర్మో రక్షతి రక్షితః. పతి శుశ్రూష భార్య యొక్క ధర్మం. పతిని సేవించడం భార్య యొక్క ధర్మం. ఆ ధర్మం కోసం అంతఃపురాన్ని వదిలేశావు, పుట్టినిల్లు వదిలేశావు, అత్తవారిల్లు వదిలేశావు, ఐశ్వర్యాలు వదిలేశావు, రాజ్యాలు వదిలేశావు. ఒక్క మాట భర్తను అనలేదు. భర్తకి శాంతి స్థానమై అనుగమించి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సీతమ్మ నిన్ను చూస్తే. నేను ఈ సందర్భంలో నీతో ఒక మాట అనవలసి ఉంటుంది. భర్త ఈశ్వర స్వరూపమని తెలుసుకోలేరు అంటూ ఆవిడ ఒక్కసారి ఆగి అంది, సీత నేను చాలా ఆలోచించాను, ఎంతో సాహిత్యం చదివాను. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అసలు సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం అంది. నేను ఎంత ఆలోచించినా నాకు తెలిసిన్నది ఒక్కటే సీత. ఏమిటో తెలుసా? నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. ఈ లోకంలో అసలు స్త్రీకి భర్తతో సమానమైనటువంటి బంధువన్నవాడు లేడు. ఆమె జీవితానికి అన్ని విధాల ఆలంబనమాయనే. ఆమె శాంతి గౌరవము భర్త వలన మాత్రమే ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 కృష్ణ. ఆ ఉపనందుడు చెప్తున్నాడు, వెంటనే ఇక్కడి నుండి మనం నివాసాన్ని మార్చాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లల వినాశాన్ని సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. ఈ బాలకృష్ణుడు ఎంతో కష్టం మీద పిల్లలను చంపే రాక్షసు నుండి బయటపడ్డాడు. మనం చూసాం కదా, రాక్షసు నుంచి బయటపడ్డాడనేది. పిల్లల్ని చంపేటువంటి రాక్షసు నుంచి బయటపడ్డాడు అనేది తెలిసింది కదా మనకు. అంతేకాదు శ్రీహరి అనుగ్రహం ఉండబట్టే ఆ బండి ఇతడి మీద పడలేదు. బండి లేకపోతే బండి ఏమిటి, పైకి ఎగరగటం ఏమిటి, కింద పడటం ఏంటి? దాంట్లో భూతము ఏదో రాక్షసి ఉంది చేరుకుంది. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోయేది. అందుకని మనము ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎన్ని అపశకునాలు వస్తున్నాయి మనకు. బాలకృష్ణుడికే ఎంటపడుతున్నాయి కదా.
అన్నీ కూడా. అందుకని బాలకృష్ణుని మనం రక్షించుకోవాలా. సుడిగాలి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఇక్కడికి వచ్చి బాలకృష్ణుడి పక్షులు తిరిగే ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మనమంతా చూసాం కదా. దాని సంగతి అంతా మనకు తెలిసిందే కదా. ఎంత పైకి తీసుకువెళ్ళాడు, ఎంత కష్టపడ్డాడు బలరామకృష్ణుడు. పక్షుల్లాగా పైకి తీసుకువెళ్ళి ఏమేం చేశాడు అక్కడ, సద్దు ఏమీ కాలేదు. అక్కడి నుండి బండరాతిపై జార విడిచాడు కదా, ఎంత పెద్ద పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక్కపారి కిందికి వేశాడు. ఏమైనా అంటే కృష్ణుడికి చాలా చాలా చాలా. అందుకని మనం ఇంకా చాలు, ఈ అవస్థ మనం పడలేం. మనం ఈ ఊరిని మారిపోదాం. అప్పుడు ఈ బాలుడిని దేవతలే అన్ని విధాలుగాను కాపాడారు. అక్కడి నుంచి ఆ రాక్షసుడు జార విడిచినప్పుడు, ఆ గాలి నుంచి కిందికి బండ మీద పడినప్పుడు ఎవరు రక్షించారు? మా కృష్ణుణ్ణి దేవతలందరూ రక్షించారు. ఏ దేవతలో వాడే దేవత ఓపారి మాయ కప్పాడు, ఉపనందుడికి మాయ కప్పాడు, అందరికీ కప్పుతూ ఉంటాడు. దేవతలే రక్షించారు. దిష్టి కూడా తీశాం. బాలకృష్ణుడికి ఎంత దిష్టి పట్టిందో. ఇంకా మరో విశేషం కూడా జరిగింది. 2 మద్ది చెట్ల మధ్య చేరి కూడా ఇతడు కానీ వేరే పిల్లలెవరూ కానీ మరణించలేదంటే, ఇతడు కానీ వేరే పిల్లలు కానీ ఆ మద్ది చెట్లు పడుతున్నప్పుడు పిల్లలు ఏమైనా అక్కడ ఆట ఆడుకుంటూ ఉంటే వాళ్ళంతా ఏమైపోదురు? అందరూ కృష్ణుడు ఏమైపోదు? కృష్ణుడి మీద పడి ఉంటే ఒక చెట్టు ఒక కొమ్మ పడినా ఎంత పెద్ద చెట్లు ఇవి, ఒకటొకటి 2 ఏనుగుల్లాగా ఉన్నాయి ఇవి. ఇటువంటి చెట్లు కింద పడిన తర్వాత దీని కాండం చూస్తే ఎంత పెద్దదో, ఎన్నేళ్లదో ఇది. పడిన తర్వాత ఏమైపోదురు? పిల్లలంతా కూడా నలిగిపోదురు కదా. ఏమీ కాలేదంటే ఇది దేవతల యొక్క రక్షణ కదా. అది శ్రీహరి చేసిన రక్షణ తప్పితే వేరే కాదు, పరమాత్ముడే రక్షించాడు ఈ మాయను అని పరమాత్ముడు ఎదురుగే పరమాత్ముడిని అనుకుంటున్నారు వీళ్ళు. ఆ పరమాత్ముడు శ్రీహరినే రక్షించాడు, లేకపోతే ఏమైపోదురో, పిల్లలు ఏమైపోదువో. అందుచేత అశుభాలను కలిగించేటువంటి ఆపద పట్టి పీడించటకు ముందే మనం పరివారంతో కలిసి పిల్లలను తీసుకొని ఇక్కడి నుండి మరో చోటికి వెళ్ళిపోదాము. మనందరికి కూడా ఏదో పీడ వచ్చేసింది. ఇక పెద్ద పీడ రాకముందే మకాం మార్చాలా. అందరూ ఈ 1000 కొద్ది ఎంతమంది ఉన్నారో, లక్షల కొద్ది ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం వెళ్ళిపోవాల్సిందే. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రితృణ వీరుధం. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రితృణ వీరుధం. బృందావనమని పేరు గల ప్రసిద్ధి చెందిన ఒక అడవి ఉన్నది. మనం ఆ అడవిలోకి వెళ్ళిపోదాం. బృందావనము అనేటువంటి పేరుతో ఒక అడవి ఉన్నది, పక్కలోనే ఉన్నది అడవి. వీళ్ళందరూ కూడా అంత జనం ఉన్నా కూడా అడవి అని పేరు పెట్టారు. కారణం ఏంటంటే అంత పెద్ద అడవి, ఎక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు, అంత పెద్ద అడవి అది. అందుకని పక్కలో ఉండేటువంటి ఒక అడవికి మనం వెళ్ళిపోదాం. రాక్షసులకు జాడ కూడా తెలియకూడదు. రాక్షసులకేం తెలియదా? తెలుసు. కానీ వీళ్ళు మకాం మారుస్తున్నారు. అది పశువులకు మేలు చేకూరుస్తుంది. ఆ బృందావనం అనేటువంటి పేరుతో ఉండేటువంటి అడవి ఉంది కదా, అక్కడ పశువులంతా కూడా క్షేమంగా ఉంటాయి. పశువులే కాదు, మనుషులు కూడా క్షేమంగా ఉంటారు, అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఎన్నో కొత్త చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అందుకని అది రక్షణ ఉంది అని అర్థం. అటువంటి అడవి అది. ఆ వనంలో గోపాలకులు, గోపికలు, గోవులు సుఖంగా ఉంటారు. అక్కడ పవిత్రమైన కొండలు ఉన్నాయి. అక్కడ అడవిలో చెట్లు, గడ్డి, ఔషధులు సమృద్ధిగా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి అడవి.
మనుషులకు కావలసినటువంటి పదార్థాలు దొరుకుతాయి, గోవులకు కావలసినటువంటి సమృద్ధిమైనటువంటి ఆహారము, నీళ్లు ఇవన్నీ దొరుకుతాయి. ఎన్నో సరస్సులు ఉన్నాయి, చెరువులోని ఎన్నో సరస్సులు అక్కడ ఉన్నాయి, కృతక సరస్సులు ఉన్నాయి. 2 ఏళ్ళు వాన పడకపోయినా పర్వాలేదు, అటువంటి సరస్సులు ఉన్నాయి అక్కడ. అంటే కాలకాలానికి వాన వచ్చేది. ద్వాపరం కదండి, ఎప్పుడో పడేది, ఎప్పుడో పడతా, ఎక్కడో పడేది, ఏదో పంట నాశనం చేసేది. ఇట్లంతా ఏదో పంట వచ్చినటువంటిది నాశనం చేసేది, పంటకు రాకముందే విత్తనాలతో అది కొట్టుకొని పోయేటట్టుగా వర్షం వచ్చేది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వాతావరణం శుద్ధం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఒక ఇంటిని చక్కబెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఒక ఒంటిని చక్కబెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అట్లనే తమ ఊరిని చక్కబెట్టుకుంటే అక్కడ ఆరోగ్యంగా ఉంటారు. అట్లనే మన అడవుల్ని చక్కబెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. వర్షాలు వస్తాయి. వాతావరణం అనేటువంటిది శుద్ధం చేయాలి. చెట్లతో వాతావరణం శుద్ధమవుతుంది, గాలి శుద్ధమవుతుంది. గాలి శుద్ధమైనప్పుడు నీకు పీల్చుకునేటువంటి గాలి శుద్ధమవుతుంది. పీల్చుకునే గాలి శుద్ధమైనప్పుడు నీ హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ రావు. అందుకని బృందావనానికి మనం వెళదాం, అక్కడ చాలా అద్భుతమైన ఆరోగ్యంగా ఉన్నది అని అంటూ నారాయణ 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 నారాయణ.